కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం జగన్కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టి వైఎస్ జగన్ తాను శుద్ధపూసనని అనడం విచిత్రంగా ఉందని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్షరాల 6,500 కోట్లు తమ నెత్తిని పెట్టిపోయిందని మండిపడ్డారు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన జగన్దని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్బాల్ ఆడుకుంది జగనే అని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం జగన్కే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3,500 కోట్లు బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను యువగలం పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని, వారికి ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించామని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లు తక్షణమే అందచేయాల్సిందిగా కళాశాలను ఆదేశించామని, ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా కళాశాలకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జగన్కు ఆదాని ముడుపుల వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అమెరికాలో కోర్టులో కేసు నమోదైనందున ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదన్నారు. ఈ అక్రమాలతో ప్రజలపై మోపలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన గౌతమ్ అదానీలపై లంచం కేసు నమోదైందని, భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జాప్యం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ వరకు పాకిందన్నారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోందని, ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందా లేక అదానికి మద్దతుగా మోడీ అడ్డుపడతారా వేచి చూడాలని అన్నారు. అమెరికా ప్రభుత్వం అదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ బలపడుతుందని, అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోడీ కుమ్మక్కై ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదని నారాయణ పేర్కొన్నారు. ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి మూల కారణం అమెరికా. మేము నార్త్ కెనడాలో ఉన్నాం, ర్యాలీ దాని క్యాపిటల్ సిటీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1,700 కోట్ల రూపాయల లంచానికి 1,00,000 కోట్ల రూపాయల అపరాధం ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎవరు చూడాలిగా? ఇది ఒకవైపున ఏపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన కేంద్ర ప్రభుత్వం తెలుగు చేయడానికి వీల్లేదు. అదానికి ఇచ్చినటువంటి లంచం, అదాని ఎవరు? మోడీకి అంటారు. ఇప్పుడు అదానిని కానీ శిక్షిస్తే మోడీ పడిపోతారు. కాబట్టి ఈ అవినీతి రూట్ కాజ్ ఇక్కడ నుంచి ఉన్నప్పుడు దీనిపైన సమర్పించాలని చెప్పించాల్సింది. దీన్ని మోడీ నైతిక బాధ్యత వహించాలి. తర్వాత అదానిని శిక్షించాలి. శక్తి ఉందా? అదాని శిక్షణ శక్తి లేదు. అదాని శిక్షిస్తే మోడీ పడిపోతాడు. మోడీ పడిపోతే చంద్రబాబు పడిపోతాడు. ఇంత లింక్స్ ఉన్నాయి. ఇంత అవినీతి మూల కారణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, అదాని దానికి కారణముఖి అయితే, మోడీ దానికి సపోర్ట్ అయితే ఇంత లింక్ ఉన్నాయి. ఇవన్నీ ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం చేయాలి తప్ప అభిప్రాయం. అందుకని ప్రజలందరికీ వెళ్ళాల్సిందే, వీళ్ళు ఎక్స్పోజ్ చేయాల్సిందే. ఈ అవినీతికి సంబంధించిన కేంద్ర ప్రధానమంత్రి వరకుని, అదాని వరకుని, అమిత్ షా దాకా ఎక్స్పోజ్ చేస్తే తప్ప సాధ్యమైంది కాదు. అందుకని దీని మూల కారణం ఇప్పుడు అమెరికన్ నిరుపేదం అయితే, దీనికి ఆహుతి అయింది. అది ప్రధానికి అయితే దీని భారతదేశం అంతా ప్రధాని నిలబడిపోవాల్సింది. ఇది ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ అభివృద్ధికి పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంతకన్నా మీ సమాధానం లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా మార్చి చూపిస్తానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4-5 ఎకరాల్లో స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
మచిలీపట్నం నోబుల్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ క్రికెట్ టోర్నీకి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని సరదాగా ముచ్చటించారు. బ్యాటింగ్ చేసి అలరించారు. మచిలీపట్నం యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మంత్రి ఆకాంక్షించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో మరిన్ని వసతులతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4-5 ఎకరాల్లో స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 11 ఎకరాల స్థలంలో అథ్లెటిక్ ట్రాక్, ఫుట్బాల్ కోర్ట్, హాకీ కోర్ట్ అవకాశం మేరకు స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని వివరించారు. భవిష్యత్తులో మచిలీపట్నం నుంచి ప్రతి క్రీడలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉండాలన్నది తన అభిలాష అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని మ్యాచెస్ కండక్ట్ చేసే విధంగా మరి భవిష్యత్తులో ఒక 4 acres to 5 acres మేము ల్యాండ్ చూస్తున్నాం. దాంట్లో ప్రత్యేకంగా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ వాళ్ళు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ మొత్తం కూడా ఒక 20,000 గ్యాలరీతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు అడగడం జరిగింది. త్వరలోనే ఒక 5 నుంచి 6 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయాలని కూడా ప్రత్యేకంగా క్రికెట్ కోసం. ఇది కాకుండా ఆల్రెడీ మనకి 11 ఎకరాల చిల్లర మనకి గోసంఘం దగ్గర ఉంది. దాంట్లో పీపీపీనా లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా స్టేట్ గవర్నమెంటా త్వరలో డిసైడ్ చేసి ఒక అథ్లెటిక్ ట్రాక్ అలాగే ఫుట్బాల్ దాంట్లోనే ఇంటర్నల్గా హాకీ కూడా కలిపి వచ్చే విధంగా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఈ 2 చేసిన తర్వాత అవకాశాన్ని బట్టి స్విమ్మింగ్ పూల్స్ కూడా ప్లాన్ చేయాలని ఉంది. న్యూయార్క్ ఈస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అదానీ, సాగర్ అదానీలకు కోర్టు నోటీసులు పంపించారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 1750 కోట్ల రూపాయలు వైసీపీ పెద్దలకు ముడుపులు చెల్లించారని మాట్లాడుతుంటే సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. అదానీ సంస్థ గుజరాత్ యూనిట్ కరెంటు ₹1.99 కొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 1 యూనిట్ ₹2.49 కొనుగోలు చేసి దాదాపు ₹1,00,000 కోట్ల భారాన్ని 20 ఏళ్లపై ప్రజలపై మోపాలని చూశారని మండిపడ్డారు. ఎవరైతే ఈ వ్యవహారంలో ఉన్నారో క్రిమినల్ కేసులు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతకంటే పెద్ద అవినీతి కుంభకోణం జరిగితే ప్రధాని మోదీ, అమిత్ షాలు, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎందుకు స్పందించడం లేదని తక్షణమే స్పందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జరుగుతున్న రోజ్ ఎగ్జిబిషన్ నందు సేంద్రియ క్షేత్రస్థాయిలో ఆంధ్ర స్వచ్ఛబడి పేరుతో సేంద్రియ ఎరువు తయారీపై కందుకూరి వెంకట సుబ్బారావు ఎగ్జిబిషన్ వచ్చే సందర్శకులకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లలో లభించే వ్యర్థాల ద్వారా మొక్కలు ఎరువు తయారు చేసే విధానం స్వయంగా అవగాహన కల్పించారు. ఎగ్జిబిషన్ కు వచ్చిన సందర్శకులకు యాలకులు, తమలపాకులు పంపిణీ చేసినట్లు కందుకూరి వెంకట సుబ్బారావు తెలిపారు. ఇక్కడ స్టాల్లో వచ్చేటువంటి ఎగ్జిబిషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టాల్లో మనం ఈ ఎరువు మీద మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అట్లాగే మొక్కల కార్యక్రమం కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఉచితంగా ఇలాచీ మొక్కలు అట్లాగే ఈ తమలపాకు మొక్కలు మనం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ స్టాల్ దగ్గర వచ్చి ఈ ఎరువు ప్రక్రియ మీద అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరటమైంది. జై హింద్. నమ్మిన సిద్ధాంతాల కోసం శ్వాస ఉన్నంత వరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి దొడ్ల రామారావు అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కొనియాడారు. కొంతమంది మాత్రమే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి దొడ్ల రామారావు అని అన్నారు. నగరంలోని సితారా సెంటర్ కన్వెన్షన్ హాల్లో దొడ్ల రామారావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నాయకులు నాగుల మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు విచ్చేశారు. విచ్చేసిన ప్రముఖులు కలిసి దొడ్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దొడ్ల రామారావు గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడేవారు, ఏనాడు చెడుగా మాట్లాడలేదని తెలిపారు. దొడ్ల రామారావు జాతీయ సోషలిస్టు నాయకులతో పనిచేశారని, మేమిద్దరం జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. మరణం ధ్రువం అంటారు. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోయేవాళ్ళని. రామారావు గారు ధన్యజీవి, అందరితోనూ కూడా ఒక మంచి వ్యక్తి రామారావు అనేటటువంటి భావన ఉంది తప్ప ఆయన గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళని కూడా నేను చూడలేదు. సహజంగా కొంత
ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. అటువంటివి కూడా నేను ఎప్పుడు వారి విషయంలో అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ వారికి భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి దృఢమైనగా ఆయన లేనటువంటి లోటుని ఫీల్ అవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని భగవంతుడు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నివాసంలో జరిగిన పడి పూజకు అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. స్వామిని స్మరిస్తూ భజన కీర్తనలతో పాటలు పాడారు. 18 పడిమెట్లకు పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కనుల పండుగ నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో బోండా ఉమ ఇంటి పరిసర ప్రాంతమంతా మారుమోగింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగ అయ్యప్ప మహాపడిపూజను నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి 18 మెట్లు పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి అయ్యప్ప, గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. భక్తులు కీర్తనలు పాడుతూ ప్రత్యేక పడిపూజలు చేశారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో మహాపడిపూజలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఆడారు. కానూరు అశోక్ జిమ్లో కృష్ణా డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల బాడీ బిల్డింగ్ సెలక్షన్స్ జరిగాయి. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వైష్ణవి నరేంద్ర ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సెలక్షన్స్ కి 50 మందికి పైగా బాడీ బిల్డింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు అశోక్ జిమ్ కానూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ నెల 30వ తేదీన శనివారం గుంటూరులో జరిగే సెలక్షన్స్ పోటీలకు తీసుకువెళతామని ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈదా రాజేష్, సిపిఓ సీనియర్ అసిస్టెంట్ పి నాగేశ్వరరావు, గోల్డెన్ ఫిట్నెస్ ఎండి సిహెచ్ రాజు, కార్మిక నాయకులు యార్లగడ్డ శ్రీను, కేఎస్బి కోటి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బాడీ బిల్డింగ్ క్రీడాకారులు సహాయ సంఘటన శ్రీను గారు, అదేవిధంగా శ్రీకాంత్, ఇంకా అసలు బ్రహ్మోత్సవాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. సో గట్టిగా క్లాస్ కొట్టి బాడీ బిల్డింగ్ శ్రీకాంత్ సపోర్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఇప్పుడు క్రీడాకారుల్ని ఒకసారి పరిచయం చేస్తాను. ఓకేనా? వాళ్ళు ఏ కార్యక్రమం మనం వాళ్ళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ సోమవారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లవచ్చని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటనుందని సమాచారం. వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతల తగ్గుదల స్వల్పంగా ఉంది. అయితే పలు చోట్ల చలిగాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. గత 5 రోజులుగా చలి 8 డిగ్రీలకు చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాడేరులో వాహనదారులు ఉన్ని దుస్తులు ధరిస్తే గాని చలిని తట్టుకోలేని పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వేయటం లేదు. ఆ సమయం వరకు వాహనదారులు లైట్ల వెలుగుతోనే ప్రయాణిస్తున్నారు.
కొన్ని చోట్ల పొగమంచు జల్లులా కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.